నిన్న జరిగిన ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్లో అదరగొట్టింది. మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఎల్ఎస్జీ రవీంద్రను డక్అవుట్గా పెవిలియన్ పంపిన లక్నో ఆ తర్వాత వచ్చిన గైక్వాడ్ని కూడా పెవిలియన్ పంపించింది. ఇక అనూహ్యంగా సెకండ్ డౌన్లో బ్యాటింగ్ వచ్చిన రవీందర్ జడేజా 40 బంతుల్లో 57 పరుగులతో రాణించాడు. రహానే 24 బంతుల్లో 36 పరుగులు చేయగా మోయిన్ అలీ 20 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఇక చివర్లో ధోని మరోసారి ఫినిషర్ అవతారం ఎత్తాడు. 9 బంతుల్లో 28 పరుగులు చేసి 2 సిక్సర్లు 3 ఫోర్లతో 311 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ఇక ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి చెన్నై 176 పరుగులు చేసింది. 177 పరుగులతో బరిలోకి దిగిన లక్నో రాహుల్ డెకాక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈ ఇద్దరి పార్ట్నర్షిప్ 90 బంతుల్లో 134 పరుగులు ఉన్నాయి. రాహుల్ 53 బంతుల్లో 82 పరుగులు చేయగా డెకాక్ 43 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇక పురాణ్ 12 బంతుల్లో 23 పరుగులు చేసి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. లక్నో ఈ విజయంతో ప్లే ఆఫ్ రేస్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది అని చెప్పుకోవాలి.